హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సండే స్పెషల్ అప్డేట్ ఏంటంటే రాజాసాబ్ అప్డేట్ గైస్. అసలు రాజాసాబ్ మూవీ ఉందా లేదా, అసలు ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది కమెంట్ సెక్షన్లో అయితే ప్రతిరోజు పెడుతున్నారు. ఇప్పుడు నేనైతే డీటెయిల్గా మీ అందరికీ చెప్పబోతున్నా రాజాసాబ్ విషయం ఏం జరుగుతుంది అనేది. రాజాసాబ్ మూవీ అనేది దాదాపు 80% షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా 20% పెండింగ్ అయితే ఉంది. ఆ 20%లో సాంగ్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇంకా షూటింగ్ అయితే ఇంకా జరగట్లేదు. యాక్చువల్లీ ప్రజెంట్ అయితే షెడ్యూల్ కూడా ఆగిపోయిందని చెప్పాలి. మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు మొదలైద్దో ఆ దేవుడికైతే వెళ్ళాలి. ఇక ఆ తర్వాత ఆల్రెడీ మనకు విఎఫ్ఎక్స్ టీమ్ని, ఆ సీజీఐ సెట్ చేసే ఒక కంపెనీని అయితే ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేమో. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే అసలు ఎటువంటి విఎఫ్ఎక్స్ కంపెనీ కానీ సీజీఐ టీమ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఆల్రెడీ ఒక దగ్గర చేపించారు, అయినా కానీ అదైతే అంతగా వర్కౌట్ కాలేదంట. సో మళ్ళీ కొత్త విఎఫ్ఎక్స్ టీం అయితే వెతకడానికి ట్రై చేస్తున్నారు. సో ముఖ్యంగా నా ప్రభాస్ అన్న అయితే స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఈ రాజాసాబ్ మూవీ విఎఫ్ఎక్స్ ఏ కంపెనీకి ఇద్దామని చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక మన మారుతి గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి గైస్. ఎందుకంటే మారుతి చిన్న ఫ్యామిలీ అదొకటి కామెడీ అది ఇది చేసేవాడు. ఒక్కసారిగా ప్రభాసనతో సినిమా అనేసరికి అంత పెద్ద విఎఫ్ఎక్స్లు అసలు అంత పెద్ద మాసిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ఫ్యామిలీ సినిమాలు తీసేవాడికి ఒక్కసారిగా ప్రభాసన సినిమా చేయంటే ఏ విధంగా చేస్తాడు చెప్పండి. అసలు ఇక సినిమా రిజల్ట్ ఏముంటుందో ఇక దేవుడికే తెలియాలి. ఇక ఆ సాంగ్స్, ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కంపెనీ సెలెక్ట్ అయ్యాక, తర్వాత మనకు ఆ 20% షూటింగ్ కంప్లీట్ అయ్యాక మొత్తం ఇక రెడీగా ఉందిరా బాబు అనే టైంలోనే అది ఫినిష్ అయ్యాకనే మనకు రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారట. మేబీ మనకు ఈ ఇయర్లో రాకపోవచ్చు, 70% అయితే ఈ ఇయర్లో రాదు, ఇక 30% ఏదో దేవుడి దయ వల్ల ఈ ఇయర్లో వస్తే రావచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవుతుందని చాలామంది అయితే అంటున్నారు గైస్. ఇక ఇది ప్రజెంట్ రాజాసాబు ఫేస్ చేస్తున్న సీరియస్ ప్రాబ్లమ్స్. ఇక మన ప్రభాస్ అన్న ఆ దేవుడే కాపాడాలి. ఎందుకంటే ప్రభాస్ అన్న ఒక్కడు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే సినిమా మాత్రం ఎక్కడికో వెళ్తుంది. ఇక మారుతి ఏం చేస్తాడు, ప్రభాస్ అన్న గురించి తెలిసిందే కదా, అసలు నటించమంటే జీవించేస్తాడు. ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్పినా చేసేస్తాడు మన ప్రభాస్ అన్న, అంత మంచుడు కాబట్టి. మరి ఇక ఏం తెలుస్తుందో తెలియదు. ఇక ప్రభాస్ అన్న ఫ్యానిజం, ప్రభాస్ అన్న ఆ క్రేజీని కరెక్ట్గా సినిమాలో వాడితే కనుక పెద్ద కలెక్షన్స్ నెంబర్స్ మనమైతే ఈ మూవీలో చూడొచ్చు గైస్. ఇది రాజాసాబ్ అప్డేట్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే నేనైతే వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తూ ఉంటాను గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.